ఇదే విషయం కంటిన్యూ చేద్దాం సార్. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? దివ్య అండి. దివ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మన ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి, డెంటల్ కేర్ ప్రోగ్రామ్. చూస్తున్నామండి. ఈరోజు డాక్టర్ దీప్ సాగర్ గారు మనతో ఉన్నారు. మీకు దంతాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. ఓకే మా నమస్కారం దివ్య గారు, చెప్పండి. నమస్తే సార్. ఏం లేదు సార్, నాకు ఒక పాప ఉంది. పాపకి రీసెంట్ గా కొంచెం దెబ్బ తగిలి పన్ను ఊడిపోయింది అక్కడ. ఓకే. ఆ రూట్ నుంచి మొత్తం వచ్చేసింది. బట్ మేము ఏంటి అంటే అది డాక్టర్ దగ్గరికి అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు యాక్చువల్ గా. ఓకే. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ అది వాడేసినాము. జస్ట్ ఇప్పుడు 1 month అవుతుంది. మరి అక్కడ మళ్ళీ పన్ను పెట్టించమంటారా లేకపోతే మేమైతే ఇప్పటికి ప్రెసెంట్ అలాగే వదిలేసాము. మరి మన ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వయసు ఎంతమ్మా పాపది? క్లారిటీ కోసం కాల్ చేశాను. ఓకే. పాప వయసు ఎంతమ్మా? 2 years అండి. 2 years. ఓకే. ఊడిపోయిన పన్ను ముందు పన్ను అమ్మా? ఫస్ట్ పన్ను. ఓకే. సో యూజువల్గా ముందు పన్ను ఊడిపోతే 2 years అంటే ఆ ముందు పన్ను రావడానికి పైదైతే మాకు 7 నుంచి 8 సంవత్సరాలు, కిందిదైతే 6 నుంచి 7 సంవత్సరాలు. అంటే వాళ్ళ వయసు 6 నుంచి 7 సంవత్సరాలు కానీ 7 నుంచి 8 సంవత్సరాలు కానీ ఉన్నప్పుడు అప్పుడు ఆ పళ్ళు వస్తాయి. సో అప్పటి వరకు ఆ పక్క పళ్ళ పొజిషన్ చూసుకొని అవసరం పడితే దానికి స్పేస్ మెయింటైనర్ అనేది ఒకటి ఉంటుందమ్మా, అది వాడాల్సి ఉంటుంది. అది కరెక్ట్గా తనని చూస్తే కానీ చెప్పలేము. సో ఒకవేళ అవసరం అనుకుంటే అది వాడాల్సి ఉంటుంది. లేకపోతే మనకి పళ్ళు ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా, అంటే ఎగుడు దిగుడు పళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవునమ్మా, డెంటిస్ట్ ని విజిట్ చేస్తే మిగతా పళ్ళ కండిషన్ ఒకసారి చూసుకొని దాని గ్రోత్ ఎలా ఉందో చూస్తారు. ఒకవేళ ఇప్పుడు అవసరం లేదనుకుంటే కనుక కంటిన్యూస్ ఫాలోఅప్ లో అడుగుతారు. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించమంటారు. ఆ చెకప్ చేయించినప్పుడు ఒకవేళ ఆ స్పేస్ క్లోజ్ అవుతుంది అనుకుంటే కనుక స్పేస్ మెయింటైనర్ ఇస్తారమ్మా. ఓకే డాక్టర్ గారు, నేను విజిట్ చేస్తాను ఒకసారి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్.